తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. సిల్వర్ స్క్రీన్ మీద ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. ఓ 20 ఏళ్ల కింద సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేసిన జానర్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అప్పట్లో కాసులు కురిపించిన ఫార్ములాస్ మళ్ళీ తెర మీదకు వస్తూ ఉంటాయి. ప్రెజెంట్ అలాంటి ఓ క్రేజీ ట్రెండ్ మరోసారి బిగ్ స్క్రీన్ మీద సందడి చేస్తోంది. ఈ ట్రెండ్ తో అభిమానులు కూడా డబుల్ హ్యాపీగా ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో సిల్వర్ స్క్రీన్ మీద మల్టీ రోల్స్ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే గ్లోబల్ మూవీలో బన్నీ ట్రిపుల్ రోల్ చేయబోతున్నారు. ఈ జనరేషన్ లో ట్రిపుల్ యాక్షన్ చేసిన అతి కొద్ది మంది స్టార్స్ సరసన చేరబోతున్నారు. రీసెంట్ గా దేవర సినిమాలో డ్యూయల్ రోల్లో నటించారు ఎన్టీఆర్. తండ్రి కొడుకులుగా నటించిన తారక్ తొలి భాగంలో ఒక ఫ్రేమ్ లో 2 రోల్స్ లో కనిపించకపోయినా దేవర 2లో ఇద్దరు ఒక ఫ్రేమ్ లో కనిపించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. డార్లింగ్ ప్రభాస్ కూడా డబుల్ బొనాన్జా ప్లాన్ చేస్తున్నారు. ది రాజా సాబ్ సినిమాలో 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఒక క్యారెక్టర్ లో స్టైలిష్ లుక్ లో అదరగొడితే మరో లుక్ లో ఓల్డ్ ఏజ్ రాయల్ అటైర్ లో భయపెడుతున్నారు. నందమూరి బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ జనరేషన్ లో అతి ఎక్కువ డ్యూయల్ రోల్స్ చేసిన బాలయ్య అఖండ 2లోనూ 2 డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇలా స్టార్ హీరోలంతా ఫ్యాన్స్ కు డబుల్ జోష్ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు. ప్రెజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద నెంబర్ 1 డైరెక్టర్ ఎవరు అంటే ఏ మాత్రం తడుముకోకుండా చెప్పే పేరు దర్శక ధీరుడు రాజమౌళి. రీజనల్ నుంచి నేషనల్ నుంచి గ్లోబల్ రేంజ్ కు ఎదుగుతున్న ఈ స్టార్ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సాధించిన విజయాలు, అలాగే ఆయన ముందున్న సవాళ్ల గురించి ఓసారి లుక్ వేద్దాం. లెట్స్ గో. 24 ఏళ్ల క్రితం ఏమాత్రం స్టార్ ఇమేజ్ లేని ఓ యంగ్ యాక్టర్తో స్టూడెంట్ నెంబర్ 1 అనే చిన్న సినిమాతో పరిచయమైన రాజమౌళి కెరీర్లో ఇన్ని సంచలనాలు సృష్టిస్తానని తాను కూడా ఊహించుండరు. కానీ తొలి సినిమాతోనే మాస్ ఆడియన్స్ పల్స్ ఏంటో పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్న ఈ సెల్యులాయిడ్ సైంటిస్ట్ ప్రతి సినిమాను కమర్షియల్ బ్లాక్ బస్టర్గా నిలబెడుతూ ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్గా ఎదిగారు. రీజనల్ రేంజ్లో కమర్షియల్ సినిమాకు కొత్త డెఫినేషన్ ఇచ్చిన రాజమౌళి ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి మాస్ స్టార్స్తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. బాహుబలితో ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీని తెరమీదకు తీసుకొచ్చారు. 2 భాగాలుగా రిలీజ్ అయిన బాహుబలి భారతీయ చలనచిత్ర ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఈ సినిమా తర్వాత ప్రతి దర్శకుడు పాన్ ఇండియా రేసులో పోటీ పడాలని కలలుగంటున్నారు. RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిన జక్కన్న నెక్స్ట్ మహేష్ బాబుతో గ్లోబల్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ టాలెంట్ పవర్ ఏంటో చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు తన కెరీర్లో అపజయమే లేకుండా దూసుకుపోతున్న జక్కన్న మహేష్ మూవీతో మరో సంచలనం నమోదు చేయడం ఖాయమని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మన సినిమాలు 100 కోట్ల వసూళ్లను ఈజీగా సాధించేస్తున్నాయి. మాస్ కమర్షియల్ స్టార్ సినిమా అయితే తొలి రోజే 100 కోట్లు కొల్లగొట్టేస్తుంది. ఈ బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. మరి ఈ నంబర్స్ తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్యాపీయేనా? అసలు బిగ్ నంబర్సే సక్సెస్ కు క్రైటీరియానా? రీసెంట్ టైమ్స్ లో పాన్ ఇండియా సినిమాల కలెక్షన్ నెంబర్స్ భారీగా కనిపిస్తున్నాయి. లాంగ్వేజ్, జానర్ తో సంబంధం లేకుండా చాలా సినిమాలు 300-400 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధిస్తున్నాయి. కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలైతే 400-500 కోట్ల మార్క్ ను కూడా క్రాస్ చేసేస్తున్నాయి. ఈ రేంజ్ లో కలెక్షన్ నెంబర్స్ కనిపిస్తున్నా ఆ సినిమాలు లాభాలు సాధిస్తున్నాయా అంటే అనుమానంగానే ఉంది. భారీ బడ్జెట్ తో సినిమాలు రూపొందిస్తున్న మేకర్స్ ఆ సినిమాలను ఒక్కో ఏరియా 100 కోట్లకు అమ్ముతున్నారు. దీంతో 1-2 చోట్ల భారీ వసూళ్లు సాధించినా చాలా చోట్ల ఆశించిన స్థాయిలో కలెక్షన్ నెంబర్స్ కనిపించడం లేదు. ముఖ్యంగా టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం వచ్చిన చోట తొలివారం భారీ వసూళ్లు కనిపిస్తున్నా లాంగ్ రన్ మాత్రం ఉండడం లేదు. నెంబర్స్ పరంగా భారీ వసూళ్లు సాధించిన సినిమాలు కూడా లాంగ్ రన్ లో సూపర్ హిట్ రేంజ్ కు రాలేకపోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. కొన్ని సినిమాలు 100 కోట్ల క్లబ్ లో కనిపిస్తున్నా బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో సినిమా సక్సెస్ ను ఎలా చూడాలి అన్నది $1 మిలియన్ క్వశ్చన్ గా మిగిలిపోతోంది. ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నా, ఎంతటి క్రేజీ డైరెక్టర్ కెప్టెన్సీ అయినా సినిమా మీద ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేది మాత్రం టైటిలే.
ఆ టైటిల్ను ఫైనల్ చేసే విషయంలో దర్శక నిర్మాతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అందుకే ఆల్రెడీ ఓ పేరును ఫిక్స్ అయినా దాన్ని అఫీషియల్గా లాక్ చేయడం లేదు. మరోవైపు కొన్ని సినిమాలకు టైటిల్ నిర్ణయించకుండా వర్కింగ్ టైటిల్తోనే రిలీజ్ వరకు లాక్కొస్తున్నారు. డ్రాగన్, ఫౌజీ, రౌడీ జనార్దన ఈ టైటిల్స్ ఆల్రెడీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఎన్టీఆర్, నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న టాక్. ప్రభాస్, హను ప్రాజెక్ట్ కు ఫౌజీ అనే టైటిల్ షూటింగ్ స్టార్ట్ కాకముందు నుంచే వినిపిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీకి రౌడీ జనార్దన అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు నిర్మాత స్వయంగా చెప్పారు. కానీ ఈ సినిమాల ప్రమోషన్స్ లో మాత్రం ఆ టైటిల్స్ ను వాడటం లేదు మేకర్స్. మరోవైపు మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29, నా కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ కింగ్ 100, వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్, పూరి విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల విషయంలోనూ టైటిల్ అనౌన్స్ కాలేదు. ప్రెజెంట్ వర్కింగ్ టైటిల్స్ తోనే ఈ మూవీస్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాయి యూనిట్స్. చిత్ర యూనిట్స్ టైటిల్స్ రివీల్ చేయకపోవడం వెనక పెద్ద స్ట్రాటజీనే ఉంది అన్నది మరో వర్షన్. ముందు ఓ టైటిల్ ను జనంలోకి తీసుకెళ్లి అది కనెక్ట్ అయితే దాన్ని అఫీషియల్ టైటిల్ గా ఫిక్స్ చేద్దాం, లేదంటే దాన్ని వర్కింగ్ టైటిల్ అని పక్కన పెట్టేసి మరో టైటిల్ ను రివీల్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు చాలా మంది మేకర్స్. వరుస విమర్శలు, వివాదాల తర్వాత నెమ్మదిగా ఓపెన్ అవుతున్నారు స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్. ఈ రేంజ్ లో వివాదాస్పదం అవుతున్న తన డిసిజన్ వెనుక ఏం జరిగిందో రివీల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ దీపిక ఏమన్నారు? లేటెస్ట్ కామెంట్స్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టేనా? ఈ మధ్యకాలంలో సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు టాప్ బ్యూటీ దీపికా పదుకోన్. ముఖ్యంగా కల్కి 2, స్పిరిట్ సినిమాల నుంచి దీపికను తప్పించడంతో ఆమె యాటిట్యూడ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న ప్రచారం గట్టిగా జరిగింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ విమర్శలపై క్లారిటీ ఇచ్చారు దీప్స్. ఈ మధ్యకాలంలో అమ్మైన చాలా మంది హీరోయిన్లు 8 గంటలే పనిచేస్తున్నారని, కానీ తన విషయంలోనే ఈ రచ్చేంటో అర్థం కావటం లేదన్నారు దీపిక. అంతేకాదు, చాలా మంది హీరోలు చాలా కాలంగా 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు అంటూ ఇండస్ట్రీలోని జెండర్ బయాస్ ను కూడా బయటపెట్టారు. జస్ట్ కామెంట్ చేసి వదిలేయటం కాదు, ఈ పరిస్థితులు మార్చేందుకు తాను పోరాటం చేస్తున్నా అంటున్నారు దీపికా పదుకోన్. తన తర్వాత తరంలో రాబోయే హీరోయిన్లకైనా మంచి వర్క్ స్పేస్ క్రియేట్ చేసేందుకు తాను ఈ రూల్స్ ను పక్కాగా ఫాలో అవుతున్నా అన్నారు. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ప్రెజెంట్ పాన్ ఇండియా ట్రెండ్ లో నెంబర్ 1 హీరోయిన్ గా దూసుకుపోతున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన. సౌత్, నార్త్, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు కవర్ చేస్తున్న ఈ బ్యూటీ టాప్ చైర్ ను ఆల్మోస్ట్ ఆక్యుపై చేశారు. మరి ఈ భామ తర్వాత ఆ రేంజ్ లో సత్తా చాటే హీరోయిన్ ఎవరు? రేస్ లో ఉన్న బ్యూటీస్ ఎవరు? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం పదండి. ప్రెజెంట్ సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు ఏలేస్తున్న బ్యూటీ రష్మిక మందన. ఓవైపు భారీ కమర్షియల్ మూవీస్ తో పాటు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తో తెరకెక్కుతున్న చిన్న సినిమాల్లోనూ నటిస్తూ నెంబర్ 1 రేస్ లో దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. అయితే ఈ రేంజ్ లో సత్తా చాటే మరో హీరోయిన్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సౌత్ నుంచి లేటెస్ట్ సెన్సేషన్ రుక్మిణి వసంత్ పాన్ ఇండియా రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ కాంతారా చాప్టర్ 1 నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ చేస్తోంది. డ్రాగన్ సినిమాతోనూ ట్రెండింగ్ లో కనిపిస్తున్నారు ఈ బ్యూటీ. మరోవైపు యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రీ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ తో నెంబర్ చైర్ ను టార్గెట్ చేస్తున్నారు. గతంలో నెంబర్ 1 రేస్ లో కనిపించిన పూజా హెగ్డే కూడా ఇప్పుడు మళ్లీ స్పీడ్ చూపిస్తున్నారు. వరుస ఆఫర్స్ తో పాన్ ఇండియా ట్రెండ్ లో సత్తా చాటుతున్నారు. మరోవైపు కృతి సనన్, శ్రద్ధా కపూర్, కియారా అద్వానీ లాంటి బ్యూటీస్ కూడా సరైన హిట్ పడితే నెంబర్ 1 చైర్ కు అర్హులమే అన్న సిగ్నల్ ఇస్తున్నారు. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.